గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అయితే ఈ వీడియోలోని మీరు తమిళ చూసిన వెంటనే మీరు కనిపెట్టేసే ఉంటారు, అదే స్పైడర్-మ్యాన్ 4 అఫీషియల్గా దీని సోనీ అయితే అనౌన్స్ అయితే చేసింది. అండ్ టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, నాకైతే సోనీ మీద అస్సలు నమ్మకం లేదు అండ్ అనౌన్స్ చెయ్యదు అనుకున్నాను, కానీ తప్పకుండా మన సోనీ అనౌన్స్ అయితే చేసింది. అయితే స్పైడర్-మ్యాన్ 4తో పాటు స్పైడర్-మ్యాన్ బియాండ్ ది స్పైడర్-వర్స్ మూవీకి సంబంధించిన కొన్ని స్నీక్ పిక్స్ని కూడా రివీల్ అయితే చేసింది అండ్ అవి కూడా చాలా బాగున్నాయి. కానీ ఆ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అన్నిటిని నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ చేద్దాం. కానీ ఈ వీడియో మాత్రం స్పెషల్గా మన స్పైడర్-మ్యాన్ 4 మూవీ మీద మాత్రమే చేయబోతున్నాం. అండ్ గైస్, ఎక్కడి నుండి మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ని ఆల్లో పెట్టుకోండి అండ్ అస్సలు మర్చిపోకండి. అండ్ వీడియో అయిపోయిన తర్వాత కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని అండ్ లైక్ సెక్షన్లో మీ లైక్ని అస్సలు మర్చిపోకండి. అండ్ ఎటువంటి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా స్టార్ట్ చేస్తే స్పైడర్-మ్యాన్ 4 టైటిల్ అండ్ సీరియస్లీ చెప్తున్నాను, నాకైతే చాలా బాగా నచ్చింది. అదే స్పైడర్-మ్యాన్ బ్రాండ్ న్యూ డే. అయితే స్పైడర్-మ్యాన్ బ్రాండ్ న్యూ డే అనే టైటిల్తోని ఆల్రెడీ ఒక కామిక్ అయితే ఉంది అండ్ అది మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అయితే కొంతసేపు ఈ టాపిక్ని పక్కన పెట్టండి, దీనికన్నా ఇంట్రెస్టింగ్గా మీకు ఒక చిన్న టాపిక్ అయితే చెప్పబోతున్నాను. అదే ఒక 5 months బ్యాక్ అయితే ఈ మూవీకి సంబంధించిన ఒక ప్రొడక్షన్ లిస్ట్ అయితే లీక్ అయింది. అయితే ఆ లిస్ట్లో ఏముందంటే మన పీటర్ పార్కర్ ఒక నార్మల్ లైఫ్ అయితే జీవించాలనుకుంటాడు. అయితే ఒక 1 month పాటు అంతా నార్మల్గానే ఉంటుంది అండ్ తిరిగి మళ్ళీ స్పైడర్-మ్యాన్గా రిటర్న్ రావాలి అని అయితే అస్సలు అనుకోడు అండ్ నార్మల్ లైఫే మంచిది అని అయితే అనుకుంటూ ఉంటాడు. అండ్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ ఒక ప్రమాదంలో పడడంతో మన పీటర్ పార్కర్ ఇష్టం లేకపోయినా తిరిగి స్పైడర్-మ్యాన్గా తిరిగి వస్తాడు. అండ్ అప్పుడు మన పీటర్ పార్కర్ కొంతమందితో టీమప్ అయ్యి వాళ్ళ ఫ్రెండ్స్ని ప్రొటెక్ట్ అయితే చేస్తాడంట అండ్ ఇదే ఆ సినాప్సిస్లో ఉంది. అయితే దీనికన్నా మైండ్ పోయే విషయం మీకు ఒకటి చెప్పనా, అదే ఆండ్రూ గార్ఫీల్డ్ స్పైడర్-మ్యాన్, మైకిల్ కిటన్ వాల్చర్, రాబర్ట్ డౌనీ జూనియర్ డాక్టర్ డూమ్ ఈ మూవీ క్యాస్టింగ్లో అయితే యాడ్ అవబోతున్నారని చెప్పేసి. గైస్, నేను చెప్పేది నిజం అండ్ ఆ ప్రొడక్షన్ లిస్ట్లో ఏదైతే ఉందో అదే నేను మీకు చెప్తున్నాను. కావాలంటే మీకు ఇక్కడ చూపిస్తాను, పాజ్ చేసి చూడండి, ఎక్కువసేపు అయితే అస్సలు చూపించకూడదు. అయితే ఇది 50-50గా తీసుకోండి, మరీ ఎక్కువ నమ్మకండి. అండ్ దాంతోపాటు ఈ మూవీ డైరెక్టర్ ఎవరో తెలుసా, అతనే డస్టిన్ డానియల్. అండ్ మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మన షాంగ్-చి డైరెక్టర్. అయితే ఇంతకు ముందు ఇతని మీద చాలా రూమర్సే వచ్చాయి, లైక్ అవెంజర్స్ కాంగ్ డైనస్టీ అండ్ అవెంజర్స్ సీక్రెట్ వార్స్ ఈ 2 మూవీస్ని డైరెక్ట్ చేస్తారు అని చెప్పేసి. అండ్ ప్రెజెంట్ ఇతను స్పైడర్-మ్యాన్ 4 అయితే డైరెక్ట్ అయితే చేయబోతున్నారు. అండ్ అతను రీసెంట్గానే అంటే ఈ మూవీ అనౌన్స్ చేసినప్పుడు అతను చెప్పారు, నాకు స్పైడర్-మ్యాన్ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి. అయితే ఇతను ఇది కూడా చెప్పారు, మన స్పైడర్-మ్యాన్ కొత్త సూట్తో కూడా కనపడబోతున్నాడు అని చెప్పేసి. అండ్ అది ప్రాబబ్లీ మ్యాక్సిమం సింబియోటిక్ సూట్ అయ్యి ఉండొచ్చు అండ్ నేనైతే అనుకుంటున్నాను సింబియోటిక్ సూట్ అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి. అయితే దీంతో పాటు అతను స్వింగింగ్ షాట్స్ అనేవి ఎక్సలెంట్గా అయితే తీస్తారంట, లైక్ మన స్పైడర్-మ్యాన్ స్వింగ్ చేస్తూ ఉంటాడు కదా, అండ్ అటువంటి షాట్స్ అనేవి ఏ మూవీలో ఉండలేనంత గొప్పగా ఈ మూవీలో చూపిస్తాం అనేది చెప్పారు. అయితే మనం అర్థం చేసుకోవచ్చు ఇతనికి ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడో అతని మూవీ మీద. అండ్ చూద్దాం ఇతను ఎలా డైరెక్ట్ చేస్తారో అని చెప్పేసి. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ ఏంటో తెలుసా, అదే July 31st, 2026లో రిలీజ్ అయితే కాబోతుంది థియేటర్స్లోని. అయితే ఈ మూవీ రిలీజ్ అయిపోయిన 11 months తర్వాత స్పైడర్-మ్యాన్ బియాండ్ ది స్పైడర్-వర్స్ మూవీ కూడా రిలీజ్ అయితే కాబోతుంది థియేటర్స్లోని. అండ్ దాని గురించి ఫ్యూచర్లోనే అప్డేట్స్ ఇస్తూ ఉంటానులేండి. అయితే నేనైతే ఈ మూవీ కోసం చాలా ఎక్సైటింగ్ అయితే ఉన్నాను. అండ్ ఈ మూవీ షూటింగ్ అనేది మ్యాక్సిమం మే ఎండింగ్ లేదా జూన్ స్టార్టింగ్లోనైతే స్టార్ట్ అవబోతుంది. అండ్ మ్యాక్సిమం కొన్ని సీన్స్ అనేవి మన టామ్ హాలండ్ లేకుండానే షూట్ చేయొచ్చు. లైక్ మన టామ్ హాలండ్ అయితే ప్రెజెంట్ ఒడిస్సీ షూటింగ్లోనైతే ఉన్నారు అండ్ అతను డేట్స్ని ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి. అండ్ మన స్పైడర్-మ్యాన్ 4 కాదు 5 or 6కి అగ్రిమెంట్ కూడా ఉంది అండ్ అవి కూడా ఫ్యూచర్లో రావచ్చు. అండ్ గైస్, ఈ స్పైడర్-మ్యాన్ 4 గురించి మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే దక్కే ఉంటుంది. అండ్ గైస్, ఇక్కడతో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ని ఆల్లో పెట్టుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లోని కామెంట్ చేసేయండి అండ్ లైక్ సెక్షన్లో ఖచ్చితంగా లైక్ చేసేయండి. అండ్ ఏమైనా నెగిటివ్ పాయింట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి, నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ గైస్, గుడ్ బై, టేక్ కేర్ అండ్ బై బాయ్.